మన వీడియో ఉన్నదా లేదా చెప్పు చాలు. ఉంది. ఉన్నదా నిజంగానే? లేకుంటే ఇది కూడా గోలేస్తున్నావు నాకు? ఎందుకంటే నువ్వు వేసుడు నేను క్యాచ్ చేసుడు ఇదే నడుస్తున్నది. నిజంగానే ఉంది టిల్లు. ఏంది ఇది ఆఫ్ ఉంది? ఛార్జింగ్ లేదు టిల్లు, దాంట్లోనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది, దీంట్లో ఛార్జింగ్ లేదంటే. రేయ్ డబ్బులు అని పైసలేడున్నాయి. అటు డాబర్ మ్యాన్ కుక్క తిరిగినట్టు నా వెనకాలే తిరుగుతాడు కన్ను పట్టుకొని. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఆన్కెంత ఇచ్చినావు? ఎన్ని మిగిలినాయి? లెక్కపత్రం అకౌంట్స్ చెప్పాలి కదా రాధిక. 2 రూపీసా? 2 crores అయ్యి మొత్తం ఉన్నాయి టిల్లు. మొత్తం ఉంటే మరి ఆ చంద్రకాంత్ గారికి ఏమి ఇచ్చినావు? వాడికేం ఇవ్వలేదు. వాడికేమి ఇవ్వకుంటే వాడు నీకు వీడియో ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోనే? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. నేనిది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ఆ పోలీసోడేమో ఇంటికొచ్చి రక్తం చూసిండు అంటున్నావు, భయపడ్డా కానీ నమ్మినా. మళ్ళా వాన్నేమో మంచానికి గట్టేసిన అంటున్నావు, నమ్మకం బాయ్ సారీ. ఇప్పుడేమో వాడికి వీడియో ఇచ్చిండు అంటున్నావు, అవసరం అట్లున్నది నమ్మినా. కానీ ₹1 గుడి లేదంటున్నావు. ఐఎమ్ థింకింగ్ దట్ ఈస్ నాట్ హౌ బ్లాక్ మెయిల్ వర్క్స్. మళ్ళా నమ్మకం బాయ్. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్. ఇవన్నిటికంటే రాధిక, నేను షానన్ ఖాన్ బెడ్రూమ్లో చూసిన డిస్టర్బింగ్ విజువల్. ఆ బాటిల్తో తలపాలు కొట్టు. నువ్వేం అనుకోగానే వెయిటేజ్ దానికే ఎక్కువ ఉన్నది రాధిక. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికలీ. ఇఫ్ పాసిబుల్ రాధిక, 2 things. ఒకటి, మన పెళ్ళి అయిపోయినాక ఈ నైట్ గురించి మనం ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. రెండోది, బ్లాక్ శారీ స్టాప్ చేసేసి, ఇంకా నువ్వు బ్లాక్ క్లోత్సే స్టాప్ చేసేసి. ఇట్స్ హాంటింగ్. నీడ్ సమ్ అలోన్ టైం. నా డబ్బులు ఎక్కడున్నాయి? దగ్గరలో ఒక హోటల్లో ఉన్నాయి, పద. మార్కస్ చెప్పు. బిర్యానీ అంతా చల్లగా అయిపోతుంది. బిర్యానీ తినే మూడులో మార్కస్ నేను బొక్కలు మెడలేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు. ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ డాడీ మోడ నీకోసం తినకుండా కూర్చుండు, నువ్వేమో ఓకే థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఏమో అన్నా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏమో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. అసలు ఏడున్నావు అన్న, ఏం చేస్తున్నావు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్. ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నాను. మటన్ బిర్యానీ పెడతారా? పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు, మళ్ళీ నేను నిజం చెప్పేస్తా. అటుంటది మనతో. వస్తున్నా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. లేవు, స్టీరింగ్ ముట్టాకు లేవు. ఏమైందిరా? నా కార్. అరే మరి ఎట్లా ఫాలో అవుతావా? నమ్మకం ఉందా? లేదు. మరి ఎక్కరా అదివా, ఎందుకు వేషాలు ఇస్తాను? మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము, ర్యాప్ సాంగ్. దానిది ఆడియో వీడియో అంతా కరెక్ట్గానే ఉన్నదా? అవుట్పుట్ మనది. నేను ఫోన్లోనే ఉంది. ఉన్నది కదా. రే, మీరిద్దరు నా గురించే కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా. నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా? 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి చాకోబార్ ముఖం వేసుకుని నువ్వు. రే ఏంది ఏట్రా, నా డబ్బులు దొబ్బి నా మీదే. నీయే పైసలు కావాలా వద్దా? ఏంది? రాధిక పోలీసుడు కదా, నేను మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు? నీ గురించి చూడని ఉల్టా సీదా మాట్లాడితే సింపుల్గా ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేస్తాం వాళ్ళని. అట్లుంటుంది మనతోని.
వీడియో లేదు టిల్లు దీంట్లో. నేను ఎవరిని రాధిక? మెయిన్ క్యాండిడేట్నా నేను, లేకుంటే సైడ్ క్యాండిడేట్నా? ఆ పోలీసు వాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు? వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది? ఆ షానన్ గాడు ఎక్స్ అంటుండు, నువ్వు సెక్స్ అంటుండు వాడు. వాడెవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయినాడు వాడు రోహిత్ కుమార్ వాడంట. మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది? దాంట్లో నా ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్, తెలుసా నీకు? అరే ఇరికిస్తే ఉన్న పైసలు చూసుకుని ఇరికి భయ్, నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నాకు తెలియాలి క్లారిటీగా. ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయినావు ఠీకే. కానీ అసలు ఈ చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఎట్లు ఇచ్చిండు? ఆ ముచ్చట చెప్పు ఫస్ట్. వీడియో డబ్బులే? నేను డబ్బు కారులో ఉందన్నా, వాడి ఫోన్ ఇంట్లో ఉందన్నాడు. నా వీడియో నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకో. అరే పైసలదేముంది మేడం, ఆశకిలాడానా టెంప్టింగ్ ఉన్నా ఐస్ క్రీమ్లా ప్లీజ్. బాగా ఎంజాయ్ చేద్దాం. వాడి తల మీద కొట్టి నేను ఫోన్ తీసుకొని వచ్చేసాను. టిల్లు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మన దగ్గర 2 crores హార్డ్ క్యాష్ ఉంది. ఆ ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్. ఈ రెండు వాడి మనం వీడియో బయటకు లాగుదాం. టిల్లు ప్లీజ్ ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించు. ఇంత డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చు. నీ మ్యూజిక్ వీడియో కూడా నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు. లైఫ్ సెట్ టిల్లు. అరే ఒక ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు పడడానికి ఇంకొక 2 తలకాయ మీద వేసుకుంటున్నట్టు ఉన్నది రాధిక ఇది. అండ్ పైసలు అంటావా? నేను డీజే కొట్టి సంపాదిస్తా రాధిక. ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్ ఒక సాంగ్తోనే మారిపోయింది రాధిక. నువ్వు ఎవరన్నా చూసుకో, హనీ సింగ్, సిద్ శ్రీరామ్, మైకేల్ జాక్సన్, డీజే టిల్లు. ఇవన్నీ అయ్యే పనులు కాదు టిల్లు. సో బేసికలీ అకార్డింగ్ టు యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. జీరో టాలెంట్ నేను ఇట్లా అనేష్ నో. ఆ ఫోన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని వదిలేస్తారని ఏంటి గ్యారంటీ? ఇచ్చేసిన ఇదే ఊర్లో ఉంటే లైఫ్ అంతా భయంతో బతకాలి టిల్లు. వెళ్దాం టిల్లు ప్లీజ్. అరే వెళ్దాం అంటే ఏడికి పోదాము? జూ పార్క్ పోయి వస్తాము అయింది మనము. నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది బా ఈడ, మా అమ్మ అయ్య అందరు ఉన్నారు. నాకు లైఫ్ ఉన్నది ఈడ. నీకు చెప్తే అర్థమైతే లేదు. పోదాం 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 అని ఒకటే పాట పాడుతున్నావు. ఫోన్ ఆ ఫోన్ ఇంకా పైసలు వదిలేసిపో, నేను చూసుకుంటా పంచాయతీ ఏందో. అరే షాన్, నేను టిల్లు రా. అరే అరే చెప్పేది నువ్వు. నీ పైసలు ఆ పోలీస్ ఓన్ ఫోన్ హోటల్ సితారా రూమ్ నెంబర్ 202 ఉన్నాయి. ఓకే మీరు వెళ్ళి తీసుకోండి. హాయ్ టిల్లు, దిస్ ఈజ్ బంటి. బంటి ఈజ్ యువర్ ఫ్రెండ్. నీకు ఏదైనా డిప్రెసివ్గా ఉన్నా, లోన్లీగా ఉన్నా ఏడవకూడదు, బంటితోనే పంచుకోవాలి. ఓకేనా? ఏం చెప్తున్నాడు రాడు? హాయ్ బంటి, అక్కడ ఓడో ఉన్నాడు ఆ డోర్ వెనకాల. ఏంద్రా టిల్లు పిచ్చోన్లా చూస్తున్నావు? ఎవరున్నారాడా? మాకు కనపడింది నీ ఒక్కనికి కనిపిస్తున్నారా? అమ్మా పేషెంట్స్ అలా డెరిగేటర్గా మాట్లాడొద్దమ్మా. ఏంటిదేంటిది? అంటే చిన్న చూపు చూడొద్దని. అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి? 1 weekలో డిశ్చార్జ్ చేస్తామన్నారు, తీసుకెళ్ళిపోతాం. ఏమైంది పిల్లడికి? లేచిండే? లేచిండు, వాలీబాల్ ఆడుతున్నాడు. పోయి స్కోర్ రాసుకొని రాపో. నైస్ జోక్. నన్ను ఏమన్నా మాట్లాడమంటారా మనోడితో? ఏం మాట్లాడతారండి? గతం మర్చిపోయినంత ఏం మాట్లాడతారు? ఏమైంది? గతం మర్చిపోయిండు, పిల్లగా నెత్తికి దెబ్బ తగిలింది, అగ వస్తున్నాడు. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో సి
గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకాయతం లాంటిది. రెడ్ పెన్తో రాస్తే రెడ్గా, గ్రీన్ పెన్తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు? అట్లా కాదు సార్. ట్రామటిక్ ఇంజ్యూరీ అయిన పేషెంట్కి ఇల్యూజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తనతో మనమే స్ట్రింజెంట్గా ఉండాలి. డాక్టర్, నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్. ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కాలే. రియలీ? ఒక పని చేద్దామా, నువ్వు అవతలికి పోయి ఎవరన్నా తెలుగు తెలిసిన డాక్టర్ని ఇక్కడికి పంపిస్తావా? అలా కాదు సార్. ఈజ్ మై ఫస్ట్ పేషెంట్. అంటే మా పిల్లగారి మీద నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టరీ అంతా? ఏం చేస్తున్నావురా? ఏమైంది అంకుల్? చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా, ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా? చెప్పండి అంకుల్, ఏమైంది? ఎవర్రా నీకు అంకుల్? హోమాలకి వెళ్ళేసినప్పటి నుంచి అయ్యను పట్టుకుని అంకుల్ అంకుల్ అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా అవుకుర్రి. సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అని నాకు చెప్తుర్రు అంతే. నాకు 100% క్లారిటీ లేదు ఈ మ్యాటర్లో. అరే హాస్పిటల్కి అంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయి ఎవడన్నా గతం మర్చిపోయినట్టు పెట్టుకుంటారా పాగాలు? చెప్పలేము అంకుల్ మీ మోటివ్స్ ఏందో. అగో, నీ చిన్నప్పటి ఫోటోలు అన్ని చూపించిన కదా టిల్లు. యో ఆ పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్. రెండో మ్యాటరు, నువ్వేమన్నా టిల్లు అంటున్నావు. ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమని రాసినావు? పేరు బాలగంగాధర్ తిలక్ అని రాసినావు. 100% ఏదో కన్ఫ్యూజన్ ఉన్నది ఈ మ్యాటర్లో. పిసుకో పిసుకుంటా బాగా పిసుకుంటా. పిసుకో ఓ, పిసుకోరా. ఓ, ఏయ్, నువ్వు రాయే. ఓ ఆమెను కూడా తీసుకోపో. ఏమండి నా మీద అరుస్తారా? ఏమంటున్నాడు వాడు? ఊ అంటావా? వీడేంద్ర బొమ్మను పట్టుకొని తిరుగుతున్నాడు. ఊ అంట అరే నీది కళ్ళు కనిపిస్తలేదు. కన్ను కనబడతలే. గుద్ది నన్ను అంటావు. నీ సంగతి చెప్తా.